ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ స్పెషల్ ఏంటంటే నేను ఓట్స్ పన్నీర్ చేస్తున్నాను. ఇది తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలామందికి డౌట్ ఏంటంటే మనం పన్నీర్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతాము అనుకుంటారు. అలా ఏం లేదండి. మనం వైట్ రైస్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి ఇలా పన్నీర్ అప్పుడప్పుడు మంత్లో 1 టైం తీసుకోవచ్చు. పైగా నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాను. నలుగురికి అయితే ఈజీగా సరిపోతుంది. ఓకేనా? చలో ఎలా చేయాలో చూద్దాం. ఈ ఛానల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నేను ముందుగా ఒక 1/2 కిలో పన్నీర్ తీసుకొని ఇది చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. 1/2 స్పూన్ పడింది. అలాగే 1/2 స్పూను కారం వేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ వేసుకున్నాను. ఇదేం ఫ్రై చేయలేదండి, నార్మల్గానే వేసేసాను. వేసేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, పొద్దున్నే లంచ్ బాక్స్ హడావుడి కదండి, అందుకే బౌల్స్లో వేసి సెటప్ అంతా ఉండదు, హడావుడిగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇదంతా కలిపి పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకోం కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్, ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం మంచూరియాకి ఎలా వేసుకుంటామో ఆ స్టైల్లో కట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉప్పు కారం మసాలాలన్నీ ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏమి అవసరం లేదు. మనకి క్యాప్సికమ్ అనేది మెత్తగా అయితే బాగోదు కదా. ఇలా పెట్టేసుకుని మనం మగ్గించేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మగ్గిపోతుంది అనమాట. చూసారా, పన్నీరు క్యాప్సికమ్ అంతా బాగా కుక్ అయింది. పన్నీర్ ఎక్కువ కుక్ అయిపోతే మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది కదండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ నలుగురు సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ పెట్టాను, ఫ్రెండ్స్ ఎలాగైనా షేర్ చేసుకుంటారని చెప్పేసి. ఓకే, ఇందులో నేను ఒక నిమ్మ చెక్క కూడా యాడ్ చేశాను. వాళ్ళు తినేటప్పుడు కొంచెం పులుపు తగిలితే టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక నిమ్మ చెక్క యాడ్ చేశాను. అలాగే స్పూన్స్ పెట్టేసి నేను స్ప్రౌట్స్ వచ్చి స్నాక్స్కి ఇచ్చాను అనమాట. ఇవైతే ఇంట్లో చేసినవి కాదండి, మా వారు కొని తీసుకొచ్చారు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.